ఓం నమ శివాయ నమో నారాయణాయ. కార్తీక పురాణం 29వ రోజు. ధనేశ్వరుడి కథ. నారద మహర్షి మృదు మహారాజుకు మధ్య జరిగిన సంభాషణను గురించి కృష్ణుడి ద్వారా సత్యభామ తెలుసుకుంటుంది. అసలు పాపపుణ్యాలు ఎలా వస్తాయి, ఉత్తమ గతులు ఎలా లభిస్తాయి అని కృష్ణుడిని సత్యభామ అడుగుతుంది. అందుకు కృష్ణుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు. కృతయుగంలో ఎవరు పాపం చేసినా గ్రామస్తులంతా అనుభవించవలసి వచ్చేది. ద్వాపర యుగంలో ఒక వ్యక్తి పాపాలు చేస్తే అతని కుటుంబ సభ్యులు మాత్రమే ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చేది. కానీ కలియుగంలో ఎవరైతే పాపం చేస్తారో ఆ ఒక్కరు మాత్రమే ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అంతేకాదు, కలియుగంలో ఉద్దేశపూర్వకంగా పుణ్యం చేయకపోయినా పుణ్యకార్యాలను చూడడం వలన కూడా కొంత పుణ్యం లభిస్తుంది. అలా లభించే పుణ్యం వలన కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. అందుకు ఉదాహరణగా నీకు ఒక కథ చెబుతాను విను అంటూ చెప్పడం మొదలు పెడతాడు. అవంతిపురంలో ధనేశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మొదటి నుంచి కూడా ఆయన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తాడు. నియమనిష్టలు ఆయనకి తెలియవు. మద్యానికి బానిసైన ఆయన వేశ్యాలోలుడు కూడా అవుతాడు. సత్యాన్ని మాట్లాడడం ఆయనకి ఎంత మాత్రం అలవాటు లేని పని. ఎప్పుడు ఎవరికి పొరపాటును కూడా సహాయ సహకారాలను అందజేసేవాడు కాదు. దాన ధర్మాలకు సాధ్యమైనంత దూరంలో ఉండేవాడు. ఏదో వ్యాపారం చేసుకుంటూ ఆ పనిపై అన్ని ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఒక కార్తీక మాసానికి మహిష్మతి నగరం చేరుకుంటాడు. ఆ నగరం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. కార్తీకంలో పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు తరలి వస్తుంటారు. అందువలన తన వ్యాపారం బాగా సాగుతుందనే ఉద్దేశంతో ఆయన అక్కడికి చేరుకుంటాడు. ప్రతిరోజు తెల్లవారక ముందే భక్తులు కార్తీక స్నానాలు చేయడం చూస్తాడు. తాను కూడా చేస్తాడు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆయనకి పరిచయం అవుతారు. కార్తీక వ్రత విశేషాలను గురించి వాళ్ళు చెబుతూ ఉంటే వింటాడు. అలాగే భగవంతుడి లీలా విశేషాల గురించి మాట్లాడుకుంటుంటే ఆసక్తితో వింటాడు. అలా సజ్జన సాంగత్యం వలన ఆయన భగవంతుడి నామాన్ని స్మరించడం మొదలు పెడతాడు. ఇలా కార్తీక మాసంలో తన వ్యాపారం కూడా బాగా సాగుతూ ఉండడంతో ధనేశ్వరుడు ఆ నగరంలోనే ఆ నెలంతా ఉండిపోతాడు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపోత్సవం కూడా తిలకిస్తాడు. ఆలయాలకు వచ్చి వెళ్లే భక్తులను చూస్తాడు. భగవంతుడు ఆయనను సేవించడానికి సంబంధించిన సందేహాలను సాధు సజ్జనులను అడిగి తెలుసుకుంటాడు. ఇక ఆ ఊరు నుంచి ధనేశ్వరుడు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉండగా ఒక విషసర్పం ఆయనను కరుస్తుంది. దాంతో వెంటనే ఆయన మరణిస్తాడు. అలా పాము కాటు కారణంగా మరణించిన ధనేశ్వరుడు యమలోకానికి వెళతాడు. ధనేశ్వరుడి గురించిన విషయాలు చెప్పమని చిత్రగుప్తుడికి యమధర్మరాజు అడుగుతాడు. మొదటి నుంచి ఆయన అనుసరిస్తూ వచ్చిన పాపకార్యాల గురించి చిత్రగుప్తుడు వివరంగా చెబుతాడు. దాంతో ధనేశ్వరుడిని అగ్నికుండంలో తోయమని యమధర్మరాజు ఆదేశిస్తాడు. ఆ మాట వినగానే ధనేశ్వరుడు హడలిపోతాడు. తనని వదిలివేయమని కేకలు పెడతాడు. ఆ మాటలను వినిపించుకోకుండా యమభటులు ఆయనను అగ్నికుండంలో తోసేస్తారు. అగ్నికుండంలో పడగానే ధనేశ్వరుడు మాడిపోతాడని యమభటులు అనుకుంటారు. అలా జరగకపోవడం వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అగ్నికుండం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకున్నట్టుగా చల్లగా మారిపోవడం ధనేశ్వరుడికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన ఒక్కడి విషయంలోనే ఇలా జరుగుతుందా, లేదంటే అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుందా అనే ఒక రకమైన అయోమయానికి ఆయన లోనవుతాడు. యమభటులు వెళ్ళి ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెబుతారు. జరిగింది తెలుసుకున్న యమధర్మరాజు ఒక పాపాత్ముడి విషయంలో ఇలా జరిగిందా అని ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో నారదుడు అక్కడికి వస్తాడు. ధనేశ్వరుడు పాపాత్ముడే అయినప్పటికీ చివరి రోజుల్లో సజ్జన సాంగత్యం చేశాడు. కార్తీకంలో నర్మదా నది స్నానం చేశాడు. అందరూ పూజలు దీపారాధనలు చేస్తుంటే చూశాడు. కార్తీక వ్రత మహత్యం గురించి విన్నాడు. దైవనామస్మరణ చేశాడు. ఆ పుణ్య విశేషాల కారణంగా ధనేశ్వరుడిని నరకబాధలు ఏమీ చేయలేవు అని నారద మహర్షి చెబుతాడు. ధనేశ్వరుడు నరలోకంలో ఉండదగినవాడు కాదని నారద మహర్షి చెప్పడంతో యమధర్మరాజు ఆలోచనలో పడతాడు. ఆ తరువాత తన దూతను పిలిచి ధనేశ్వరుణ్ణి నరకలోక దర్శనం చేయించి ఆపై యక్షలోకానికి పంపించేసి రమ్మని చెబుతాడు. అలాగేనని చెప్పిన యమదూత ధనేశ్వరుణ్ణి వెంటబెట్టుకుని అక్కడ నుంచి బయలుదేరతాడు.
నరకాలు వివిధ రకాలుగా అమలు చేసే శిక్షలను గురించి చెబుతూ యమదూత అతన్ని తీసుకుని వెళుతుంటాడు. తప్తవాలుకము, అంధతామిశ్రమం, క్రకచకము, అసిపత్రవనం, కూటశాల్మలి, రక్తపూయము, కుంభీపాకము, రౌరవము అనే నరకంలోని శిక్షించే కేంద్రాలను ధనేశ్వరుడికి చూపిస్తాడు. ఎవరు చేసిన పాపాలకు వారిని ఇక్కడ శిక్షించడం జరుగుతుంది. అన్నిటికంటే జీవుడు ఎక్కువగా భయపడేది, బాధపడేది కుంభీపాకం అనే నరకానికి. ఒకవైపు మహా దుర్గంధము, మరోవైపున మహాభయంకరమైన ఆయన కుంభీపాకమును చూసినప్పుడు జీవుడు పడే హింస అంతా ఇంతా కాదు అని చెబుతాడు. ఆ తరువాత రౌరవము అనే నరకం కూడా భయానకమైనది. దీర్ఘకాలికంగా బాధలను అనుభవించవలసిన వారిని తీసుకువచ్చి ఇందులో పడేస్తారు. ఒకసారి ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల పాటు ఇందులో నుంచి బయటపడలేరు. నువ్వు ఎన్ని పాపాలు చేసినప్పటికీ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వారితో కలిసి ఉన్నావు, ఆ వ్రతాన్ని గురించి విన్నావు, అందువలన నువ్వు ఎలాంటి శిక్షలను అనుభవించకుండా నరకాన్ని దగ్గర నుంచి మాత్రమే చూసి వెళుతున్నావు అంటాడు. యమదూత వెంటరాగా ధనేశ్వరుడు యక్షలోకం చేరుకుంటాడు. ఆ లోకంలోకి అడుగు పెట్టగానే ఆయన యక్ష రూపాన్ని పొందుతాడు. అంతేకాదు ఆయన పేరు ధనయక్షుడిగా మారిపోతుంది. అలా ధనేశ్వరుడు కార్తీక వ్రత విశేషం వలన ధనయక్షుడిగా మారిపోతాడు అని కృష్ణుడు చెప్పడంతో సత్యభామ ఆశ్చర్యపోతుంది. అలా కార్తీక వ్రత మహత్యాన్ని గురించి సత్యభామకి కృష్ణుడు తెలియజేశాడు అని సూతుడు మహర్షులతో చెబుతాడు. 29వ రోజు సమాప్తం. రేపటి భాగం దేవతా వృక్షాలు రావి, మర్రి. శనివారం రోజునే రావి చెట్టుకు పూజించడానికి కారణం. ఓం నమః శివాయ, నమో నారాయణాయ.